సో టాకింగ్ అబౌట్ లెజెండ్ మూవీ, మీకు ఎలా అనిపించింది బాబాయ్ అండ్ కాంబినేషన్? నాకు ఆ సినిమా చూసిందే వాళ్ళిద్దరి కోసం అండి. బాబాయ్, జగపతి బాబు గారు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నాకు జగపతి బాబు గారితో యాజ్ యూ సెడ్ మా ఇద్దరు అనుబంధం ఇప్పటికి కాదండి, ఇప్పుడు కలిసాం బాగా, అసలు కలవగానే క్లిక్ అయిపోయాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి మళ్ళీ రాలేదండి. ఫస్ట్ టైం ఐ సా హిమ్ వాజ్ ఇన్ లెజెండ్. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు ఒక ఆస్ట్రక్ అనమాట. అసలు ఐ వాజ్ షాక్డ్. అసలు అలా చూసి ఎందుకంటే నాకు తెలిసిన జగపతి బాబు గారు శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ మనకు శోభన్ బాబు గారు అయినే. అవును, తెలుగు మూవీస్కి, తెలుగు సినిమాకి శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ అంతటి స్టార్, అంతటి సూపర్ స్టార్ వీ హ్యాడ్ వాజ్ జగపతి బాబు గారు, అంతే. అలాంటి వ్యక్తి ఒక విలన్ పాత్ర పోషిస్తే ఇలా ఉంటుందా అని అసలు ఆనందించడంలోనే నాకు సినిమా అయిపోయిందండి. అసలు ఇద్దరి మధ్యలో, వాళ్ళ బాబాయ్ మధ్యలో, బాబు మధ్యలో ఉండే అది అసలు నాకు దానికే అయిపోయింది టైం. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్